బాధలు ఎందుకు వస్తాయి? 3 విషయాలు చెప్పాను కదా, మర్చిపోయారా? అప్పుడే లేఖనానుసారంగా చెప్పాను కదా 3 విషయాలు. ఒకటి, దుష్టత్వాన్ని బట్టి బాధ వస్తుంది, సరి చేసుకుంటే బాధ పోద్ది. హల్లెలూయా. రెండవది, ద్వేషించే మనుషులు మనల్ని బాధలకు గురి చేస్తారు. ఆ సందర్భంలో నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? భయపడిపోయి కృంగిపోయి పారిపోవాలని కాదు, కానీ షిలోహుల్లోనికి వచ్చి, దేవుని మందిరంలోకి వచ్చి హన్నా ప్రార్థించినట్టుగానే నువ్వు కూడా ప్రార్థన చేస్తే దేవుడు ఆ ద్వేషించే వారికన్నా నిన్ను హెచ్చుగా నిలబడతాడు. దేవుడు నా స్తోత్రం కలుగును గాక. వారికన్నా దేవుడు నిన్ను హెచ్చైన స్థానంలో ఉంచుతాడు. ఎగ్జాంపుల్ మరలా హన్నా గురించి చెబితే, పెనిన్న పేరు ఆ తర్వాత మనకు వినబడదు, కానీ హన్నా పేరు, ఆమె గర్భాన్ని పుట్టిన సమూయేలు చరిత్ర ఆ తర్వాత కొనసాగింది. దేవుడు నా స్తోత్రం కలుగును గాక. ద్వేషించేవారు శాశ్వత కాలం కనబడరు. ద్వేషించబడినప్పటికీ నువ్వు ఓపికతో కలిగి ఉండి దేవుని సందుకు వస్తే దేవుడు నీ పేరును తరతరాలు ఏం చేస్తాడు? ఆయన ఆశీర్వదిస్తాడు. 3వ బాధ దేనికోసం అంటే, కొన్నిసార్లు క్రైస్తవులుగా మనం ఉన్నందుకు, క్రీస్తు ప్రభు బిడ్డలుగా ఉన్నందుకు లోకం మనల్ని ద్వేషించవచ్చు. కానీ ఆ సందర్భంలో మనం కురింగిపోకుండా ఆ పేరును బట్టే దేవుణ్ణి ఏం చేయాలట? మహింపరచాలి. నెవర్ స్టాప్ గ్లోరిఫైయింగ్ గాడ్ విత్ ద నేమ్ దట్ యు హ్యావ్. ప్రభువుని కలిగి ఉన్నందుకు నువ్వు ప్రభువును మహింపరచాలి.